వాటర్ వస్తుంది. ఆనియన్స్ కట్ చేసాం కదా, సో వాటర్ వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ అయితే మేము ఎగ్తో బోండాస్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలకి స్నాక్ టైంలో కానీ మనకు ఏదైనా తినాలా అనిపించినప్పుడు అయితే చేసుకోవచ్చు అనమాట. సింప్లీగా చేస్తున్నా, నచ్చితే మీరు ట్రై చేయండి. సో పిల్లల కోసం అయితే టైంపాస్ చేద్దామని అయితే చేస్తున్నా. రెసిపీ మాత్రం సింపులే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. అండ్ ఈ ప్రాసెస్ ఎట్లనో అనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము. ఫస్ట్ ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ అంటే మనకి హాఫ్ కట్ చేసి వేస్తాం కాబట్టి 6 బొండాలు అయితే అవుతాయి అన్నమాట. ఇవి ఉడికేలోపు నేను అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, అంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఈ ఉడికేలోపు అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటా. సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్, అండ్ కొంచెం పొడువుగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. పొడుగు కట్ చేసుకోండి, బాగుంటుంది చేసుకోవడానికి, మంచిగా ఉంటుంది అన్నమాట. నేను చిన్న చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అందులోకి మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్ వేస్తున్నాను నేను. స్పూన్స్ రకంగా అంటే ఒక 4-5 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. కొంచెం శనగపిండి, తర్వాత ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంది కారం అని చెప్పేసి. అండ్ కొంచెం లైట్గా పసుపు ఇక్కడ, అండ్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, అండ్ కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎగ్స్ ఉడికేలోపు ప్రిపేర్ చేసేసుకున్నాము, కలిపేసుకుందాం. లైట్గా ఒక 2 చుక్కలు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఏడుస్తుంది అనుకోకండి, ఆనియన్స్ కోసినా కాబట్టి వాటర్ వస్తున్నాయి. ఇంకా అన్ని ఉప్పు కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ ఉడికినాయి. సో ఇప్పుడైతే పొట్టు తీసుకుందాం. ఇప్పుడైతే ఎగ్స్ అయితే మంచిగా ఉడికినాయి. ఉడికిన తర్వాత పొట్టు అయితే తీస్తున్నా. ఎగ్ మనకి మంచిగా ఉడకాలంటే మనము ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం 1 స్పూను మనము ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అండ్ మనకి పొట్టు తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా ఎగ్కి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని మనం దీన్ని ఎగ్స్కి 2 వైప్స్ అంటే 2 వైపులా ఇట్లా చేసుకోవాలి. సింపుల్గా చేస్తున్నా, జస్ట్ స్నాక్స్ పర్పస్ అన్నమాట. ఇట్లా పెట్టుకొని మనం ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం అన్నమాట. డీప్ ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ, మరీ కూడా ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకోవాలి. లైట్గా ఏం కాదు, అంటే మనకి డీప్ ఫ్రైకి సరిపడంతే. ఇంకా మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇట్లా 2 వైపులా కూడా మనం మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి.
ఈవినింగ్ టైము ఎగ్స్ ఇష్టం ఉన్న పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, మస్తు ఇష్టంగా తింటారు. మా బాబు అయితే హ్యాపీగా తినేస్తాడు, వాడికి బాగా ఇష్టం అన్నమాట. ఇంకా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. అంటే లోపల వరకు మంచిగా మనకి కాలుతుంది అనమాట. అండ్ ఇంకా రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ ఎట్లుంది అనేది చూసేద్దాం. ఇప్పుడైతే నేను మా అరుణ్ టేస్ట్ చేస్తున్నా. అరుణ్ టేస్ట్ చేయి. చాలా బాగుంది. అది మంచిగా ఉందా? ఇంకా బాగా కొంచెం చల్లారిన తినేస్తుంది, బాగుంది. ట్రై